బంధువులేరా, ఓం విశ్వాని దేవ సవిత దురితాని పరాసువ యద్భద్రం తన్న ఆసువ. ఓం శాంతి శాంతి శాంతి. మకరంద సమాజ సేవా సంస్థ దత్తసాయి మందిరం నిర్వాహకులు, స్థాపకులు నిర్గుణ స్వామి గారు, మిగిలినటువంటి వేదిక పైన ఉన్న ఆధ్యాత్మికవేత్తలు అందరికీ సాదర వందనాలు, భక్తులందరికీ ఆశీర్వాదాలు. మరి 3 రోజులు మేళ ముగుస్తోంది, 3 నాళ్ళ ముచ్చట ముగుస్తోంది. మరి ఎన్నో వ్యయ ప్రయాసాల కూర్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఏదో మన ఇంట్లో బర్త్డే పార్టీ, మ్యారేజ్ పార్టీ చేసుకున్నట్టు కాదమ్మా ఇది. ఇక్కడ చేయాలి అంటే అనేక రకాల శ్రమ, మానసికం, శారీరకం, ఆర్థికం, సామాజికం అన్నీ ఎన్నో రకాలు ఉంటుంది ఇక్కడ. మన ఇంటి పని అంటేనేమో తప్పనిసరిగా చేస్తాం, ఇక్కడ తప్పనిసరిగా ఎవరు చేయరు. మనం చెప్పాలి, బతిమలాడాలి, ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేయాలి. మా ఆశ్రమంలో అయినా ఎక్కడైనా జరిగేది అదే. ఎందుకంటే మనుషుల లోపల ఆధ్యాత్మిక భావనలు లేవు, ధార్మిక భావనలు లేవు. కాబట్టి ఏదో చెప్పినంతసేపు కాసేపు ఉంటారు, తర్వాత మళ్ళీ సంసారం, మళ్ళీ ఆర్థికం, లౌకికం, భౌతికం ఇవన్నీ కమ్మి వేస్తాయి. ఇది కేవలం హిందూ సమాజంలోనే జరుగుతుందండి. మిగిలిన అన్ని సమాజాలు బాగానే ఉన్నాయి, మిగిలిన మతాల్లో వాళ్ళు సరిగ్గానే ఉన్నారు. ఇక్కడ మాత్రం మరి గురువులు, సద్గురువులు అవస్థలు పడాలి. మన హిందూ సమాజంలో సద్గురువులకి అవస్థలు. ఇక డ్రామాలు ఆడే వాళ్లకు, డబ్బులు వసూలు చేసే గురువులకు చాలా డిమాండ్ ఉంది. అయినప్పటికీ కూడా నమ్ముకున్న ఆదర్శాలను వదిలిపెట్టకుండా భగవంతుని మీద భారం వేసి ఎంతోమంది కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఎంతమంది ఆ కార్యక్రమ స్ఫూర్తిని గ్రహించుకొని లాభపడుతున్నారో తెలియదు. కాకపోతే అప్పటికప్పుడైతే కనిపించదు ఈ లాభం, క్రమక్రమంగా ఎప్పుడో వస్తుంది ఆ లాభం. మార్పు, లాభం అంటే ఏమిటి? మార్పు, మనిషిలో మార్పు, మనసులో మార్పు, జీవితంలో మార్పు. ఆ మార్పు కోసమే ఇవన్నీ. బట్టి వ్యాసుడు, వాల్మీకి, వశిష్ఠుడు, మహర్షులు ఎన్నో చెప్పారు వేల లక్షల ఏళ్ల కిందటే. కొత్తగా చెప్పేదేం లేదు. చర్విత చర్వణం అంటారు. నమిలిందే నమలడం, చెప్పిందే చెప్పడం. కొత్త సత్యము, కొత్త ధర్మము, కొత్త న్యాయము, కొత్త దేవుడు, కొత్త భూమి, కొత్త ఆత్మలు ఉండవండి. అన్నీ పాతవే, అందరం పాత వాళ్ళమే. శరీరాలు కొత్తవంతే. ఎన్నో జన్మలు, అవే వాసనలు. ఆ వాసనలే నడిపిస్తున్నాయి ప్రపంచాన్ని. ఊరంతా 10,000 మంది ఉండొచ్చేమో, ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 40-50 మంది ఉన్నారు. ఎందుకు అంటే ఎంతో కొంత వాసన, పూర్తి వాసన కాదు, మళ్ళీ కొద్ది కొద్దిగా అట్లా ఉంది. అది ఉంటుందా ఊడుతుందా కూడా తెలియదు మనకు ఆ వాసనలు. ఆ వాసనలు, ఆధ్యాత్మిక వాసనలు పెంపొందించుకుంటే నిరంతరము శాంతి, ఆనందం. అవి మనము లౌకిక ప్రపంచంలో పడి తగ్గించుకుంటే ఇంకా నీచమైనటువంటి గతులు, జన్మలు తప్పవు. కనుక శాస్త్రాలు చదవడం కంటే వాసనలు అనేవి చాలా ప్రధానమైనటువంటి. సాత్విక వాసనలు, రాజసిక వాసనలు, తామసిక వాసనలు. ఆ వాసనను బట్టే జన్మ ఉంటుంది.
వాసనను బట్టి, వాసన అంటే సంస్కారం అంటాం దాన్ని, నిన్న చెప్పుకున్నాం. ఆశయం అని కూడా అంటారు దాన్ని. కనుక ఒక పండితుడు ఉంటాడు, అన్ని చదివి ఉంటాడు, కానీ రకరకాల బలహీనతలు ఉంటాయి. అవి ఏమిటి అంటే వాసనలు, గత జన్మ వాసనలు తీవ్రంగా ఉంటాయి. కాబట్టి పండితుడైనప్పటికీ కూడా తప్పుడు పనులు, పాడు పనులు చేస్తుంటాడు. ఒక మామూలు వ్యక్తి కష్టపడి పని చేసుకుంటూ ఉంటాడు, చదువు రాదు ఏమీ రాదు, కానీ నీతిగా ఉంటాడు, పద్ధతిగా ఉంటాడు. అది కారణం వాసన. కాబట్టి చదువు, విద్య, ఉపదేశము వీటన్నిటికంటే గొప్పవి వాసనలు. ఆ వాసనలు సూక్ష్మంగా, అందుకే నేను చెప్పుకున్నాం మనం, క్లేశ కర్మ విపాక ఆశయం. క్లేశాల కంటే కర్మలు సూక్ష్మము, కర్మల కంటే విపాకము, విపాకము కంటే ఆశయం అంటే సంస్కారము సూక్ష్మమైనటు. సంస్కారాన్ని నాశనం చేయాలి, అప్పుడు ఉత్తమ గతులు, ఉత్తమ జన్మలు ఉంటాయి. మనకు తెలియకుండా మనలను నడిపిస్తూ ఉన్నాయి. దోసకాయ కూర ఇష్టం ఉండదు ఒకడికి, వంకాయ కూర ఇష్టం ఉండదు, పాలకూర ఇష్టం ఉండదు. చిన్నప్పటి నుంచే తిని తినక ఇష్టాలు కాదండి ఇవి. పుట్టినప్పటి నుంచే వాడు రుచి చూడకముందే నాకు వద్దు అంటాడు వాడు. కారణం ఏంటంటే గత జన్మ వాసనలు అని చెప్పారు. కాబట్టి ఆ వాసనలు తగ్గించుకోవాలంటే సద్గురువులను అన్వేషించాలి, వారి ఉపదేశాలు వినాలి, చింతన చేయాలి, మననం చేయాలి, ధ్యానం చేయాలి, ధర్మకార్యాలు చేయాలి, సత్సంగాల్లో అనేక రకాలుగా ప్రయత్నం చేస్తే కొద్ది కొద్దిగా తగ్గుతుంది. బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ఎన్నో జన్మలు గడిచాక పరిపూర్ణ జ్ఞానవంతుడు, ఆత్మవేత్త, పరమాత్మను పొందుతాడు. కనుక ప్రతి జన్మ ఒక క్లాసు. ఈ విశ్వవిద్యాలయంలో చదువుతున్నాం మనం. ఈ క్లాసులోనే ఉంటామా, ఇంతకంటే కింది క్లాసుకు పోతామా, పై క్లాసుకు పోవాలా? నీ ఆలోచనలు, నీ కర్మలే నిన్ను శాసిస్తాయి. ఎవరు చెడగొట్టే వాళ్ళు లేరు, ఎవరు బాగు చేసేవాళ్ళు లేరు. మేము బాగు చేయమమ్మా ఎవరిని. నీకు నువ్వే బాగు చేసుకోవాలి. బాగు చేసుకునే మార్గం చెప్తాం. డాక్టరు రోగం తగ్గించడమ్మా. డాక్టర్ ఏం చెప్తాడు? రోగం పేరు చెప్తాడు, మందు చెప్తాడు, పథ్యం చెప్తాడు. దగ్గరుండి చేస్తాడు అన్ని. చెప్పడం వరకే డాక్టర్ పని. గురువుల పని కూడా చెప్పడమే. 24 గంటలు వెంట ఉండి ఎవరు చక్కదిద్దరు. తల్లిదండ్రులు కూడా అంతే, కొంత వయసు వరకు వెంటుంటారు, తర్వాత ఎవ్వరూ ఉండరు. వాడు బయటకు వెళ్ళి ఏమేం చేస్తాడో, ఎన్ని పాపాలు చేస్తాడో, పుణ్యాలు చేస్తాడో, ఇక వాడి కర్మ. కాబట్టి గురువుల ఉపదేశాలను గుర్తుపెట్టుకోవాలంటే స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. కాబట్టి గుర్తు లేకపోతే అన్ని పాపాలు తేలిగ్గా హాయిగా చేయొచ్చు. గుర్తుంటేనే మరి పెద్ద నష్టం. గుర్తుంటే ఏం చేయగలుగుతాం? చేయలేం కదా తప్పుడు పనులు. ఇంకా స్మృతిని కాపాడుకోవాలి. స్మృతి అంటే అన్నిటికీ ఆహార విహార వ్యవహారాలు, ఆచార విచార సంచారాలు అనేక ఉన్నాయి. అందుకే మనము 1వ తరగతిలో 50 మందిని చూస్తాం, 5వ తరగతిలో 40 మంది ఉంటారు, 10వ తరగతిలో 30 మంది ఉంటారు, ఇంటర్లో ఇంకా తక్కువ, డిగ్రీలో తక్కువ, ఎంఏకి వచ్చేసరికి ఇంకా తగ్గుతారు, పిహెచ్డికి వచ్చేసరికి ఒక్కరు కూడా ఉండరు. ఒక్క ఊరి నుంచి ఒక్కరు కూడా ఉండరు పిహెచ్డి. అలా ఉంటుంది ఆధ్యాత్మిక ప్రయాణం. అంతకంటే కష్టం. కనుక మనము తెలుసుకొని గురువులు చెప్పింది గుర్తు పెట్టుకోవాలి అంటే విశేషమైనటువంటి ఆవేదన ఉండాలి, తపన ఉండాలి, జిజ్ఞాస ఉండాలి. అది లేకపోతే గుర్తుండవు. ఇవి సొల్లు కబుర్లన్నీ గుర్తుంటాయి మనకు. కాబట్టి చదవడం దేవుడెరుగు. చదివి జీర్ణం చేసుకొని గురువులు చెప్పినవి గుర్తుపెట్టుకోవడం కూడా ఇప్పుడైతే కష్టమే అనిపిస్తుంది. ఎందుకంటే చాలా చెత్త ఆహారం తినేస్తున్నారు. నూనెలన్నీ చెత్త నూనెలు. మేమైతే బోలెడు సార్లు చెప్పాం, ఇప్పుడు మీరు వాడుకునే నూనెలన్నీ కూడా అవి పనికి మాలినవి, బుద్ధి నాశనం చేసేవి అయినా సరే వాడుతూ ఉన్నారు. ఇక ఎరువులు, పురుగులు, మందులు చల్లడం వల్ల పంటలన్నీ పాడైపోయాయి, ధాన్యాలన్నీ పాడయ్యాయి, కల్తీ ఆహారం తింటున్నాం. ఎవ్వరికీ స్మృతి శక్తి లేదు. అందుకే మరి చాలా కష్టమైన, క్లిష్టమైన యుగంలో మనం జీవిస్తూ ఉన్నాము. ధర్మము అంటే ఈరోజు నేను అనుకున్నాను, ధర్మం గురించి చెబుతాను, 1 గంట సేపు అనుకున్నా. ఇక్కడ
చాలా ఆలస్యమైంది కాబట్టి మాకు కూడా కొద్దిగా హైదరాబాద్కు వెళ్ళవలసిన పని ఉంది కాబట్టి నేను ఒక 5 నిమిషాల్లో ముగించేస్తాను. ధర్మం గురించి చెప్పాలనుకున్నా కాబట్టి 5 నిమిషాల్లోనే చెప్తాను, ఇంకా ఎక్కువ చెప్పకుండా. చెప్పడానికి ఎంతో ఉంది. తెలుగు భారతంలో మరి నన్నయ్య రచించాడు ధర్మం అంటే ఏమిటి. ఒరులేయవి యొనరించిన నరవర తన మనమున కప్రియములగు తానవి నొరులకు సేయకునికి పరాయణము పరమ ధర్మ పదములకెళ్ళన్ అని చెప్పాడు. అంటే దాన్నే సంస్కృతంలో వ్యాసుడు ఏం చెప్పాడంటే, ఆత్మనః ప్రతికూలాన్ని పరేషాంన సమాచరి. అంటే నీకు అప్రియమైనవి, నీకు ఇష్టము లేనివి, నీకు నచ్చనివి, నువ్వు ఒప్పుకోనివి ఇతరులకు చేయకు అని చెప్పారు. అదే ధర్మము అని చెప్పారండి. ఒకటే ప్రమాణం. అంటే నువ్వు నన్ను తిడితే బాగుండు అని ఎవరైనా ఆలోచిస్తారా? చెప్పండి. నన్ను ఎవరైనా కొడితే బాగుండు, మా ఇంట్లో దొంగలు పడి దోచుకుపోతే బాగుండు, నాకు రోగం వస్తే బాగుండు, ఎవరు ఆలోచించరు ఇలాగా. పక్కవాడిని వాడిని ఎవరైనా తిడితే బాగుండు, వాడిని ఎవరైనా కొడితే బాగుండు అని ఆలోచిస్తాం. వాడి నాశనం అయితే బాగుండు. కనుక నీకు ఏది జరగకూడదని నువ్వు కోరుకుంటున్నావో అవి ఇతరులకు నువ్వు చేయకుండా ఉండడం అదే ధర్మము అన్నారు. కాబట్టి నిన్ను కొడతామంటే ఇష్టపడవు. మరి పశువులను చంపుతున్నారు. ఎందుకు చంపుతున్నారు? కారణం ఏంటి అంటే నీ పట్ల అదే అకృత్యము, అదే దురాచారము, అదే హింస చేస్తే నువ్వు ఓర్చుకుంటావా? ఓర్చుకోరు, ఎవరు ఓర్చుకోరు. కానీ మనం చేయిస్తున్నాం, పాల్గొంటున్నాం. కనుక అది అధర్మము అని చెప్పారు. హింస అనేది అధర్మము. ఎందుకంటే ఆ భయంకరమైన హింస నువ్వు భరించలేవు. నువ్వు భరించంది ఆ జీవి ఎలా భరిస్తుంది? కాబట్టి హింస అనేది అధర్మము. దయ వేరు, ధర్మము వేరు కాదండి. దయనే ధర్మము, ధర్మమే దయ. గుర్తుపెట్టుకోండి. కనుక ధర్మము దయ రెండు సమానార్థకాలే. దయ చూపించడం అంటే నువ్వు ధర్మాన్ని పాటిస్తున్నట్టే. అందుకే ద్రౌపది తన కొడుకులు 5 ఉప పాండవులు అంటారు, పంచ ఉప పాండవులను అశ్వత్థామ చంపేశాడు. అర్ధరాత్రి వచ్చి నిద్రపోతున్నటువంటి పిల్లలను. ఎవరు అశ్వత్థామ? ద్రోణాచార్యుని కొడుకు, గురుపుత్రుడు. కానీ ద్రౌపది ఏమరింది? అందరూ చంపేద్దామన్నారు. ఎవరు? మిగిలినటువంటి పాండవులు కానీ బంధువులందరూ కూడా. దుర్మార్గుడు నిద్రపోయే వాళ్ళని వచ్చి చంపేశాడు. అప్పుడు ద్రౌపది అంటుంది, అతడు గురుపుత్రుడు, బ్రాహ్మణుడు, మరి అతడు ఈ పాపం ఎందుకు చేశాడో నాకు తెలియదు, నా కర్మ ఉందో మరేమో నాకు తెలియదు, అతన్ని వదిలేసేయండి అని చెప్తుంది ఆమె. దయ ధర్మం. కాబట్టి మనం వదిలేస్తాము, మనం క్షమిస్తాం. మరి భగవంతుని వ్యవస్థలో ఏ శిక్ష పడుతుందో భగవంతుడైతే క్షమించడండి. గుర్తుపెట్టుకోండి. మనుషులు మనం క్షమించుకోవచ్చు. క్షమించడం అంటే ఏంటంటే మనము ప్రత్యక్షంగా చర్య తీసుకోకుండా భగవంతుని వ్యవస్థకు అప్పజెప్పడం. దొంగ దొరికాడు, ఇంట్లో పడ్డాడు, పట్టుకున్నారు, వీరు కట్టేశారు, కొరడా తీసుకొని కొట్టొచ్చు, కాలు చేయి విరచొచ్చు. కానీ మీరేం చేస్తారు? పోలీసులకు ఫోన్ చేసి అప్పచెప్తారు. వ్యవస్థ చూసుకుంటుంది. ఆ పోలీసు వ్యవస్థ కంటే, ప్రభుత్వ వ్యవస్థ కంటే మించినది భగవంతుని వ్యవస్థ చూసుకుంటుంది. అది నమ్మింది కాబట్టి ద్రౌపది ఆ ద్వేషం అనేది లేకుండా ఆ గురుపుత్రుడిని వదిలేసింది. కాబట్టి దయ అనేది మర్చిపోయారు ఈనాడు మనుషులు. ఆదివారం వస్తే మాంసం తినాలి. ఏ శాస్త్రంలో ఉందమ్మా? ఏ ధర్మ గ్రంథంలో ఉందో నాకు చూపించండి. 1,00,000 రూపాయలు ఇస్తాను నేను. 1,00,000 ఇప్పుడే ఇస్తా. భగవద్గీతలో ఉందా? రామాయణంలో ఉందా? వేదాల్లోనా? ఉపనిషత్తుల్లోనా? దర్శనాలు ఎక్కడుంది? ఎక్కడా లేనిది ఆచరించడమే హిందుత్వం. గుర్తుపెట్టుకో. ఎక్కడ ఏ శాస్త్రంలో ఆధారం ఉండదు. ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, మారమ్మ కూడా మేకలు కోస్తుంటారు, కోళ్ళు కోస్తుంటారు. ఎక్కడైనా ఉందా? దుర్గా సప్తసతి ఉంది, కాళికా పురాణం ఉంది, దేవి భాగవతం ఉంది. ఎక్కడా కూడా దేవత దుర్గమ్మ రాక్షసులను చంపింది తప్ప మేకలను, కోళ్లను చంపినట్టు ఎక్కడా లేదు. కానీ ఎక్కడా లేనిది, ఎవరు చెప్పనిది చేయడమే హిందువుల పని. గురువులు చెప్పింది మాత్రం చెప్తారులే. గురువులు వాళ్ళకి ఏంటంటే, వాళ్ళకి సంసారమా, ఇల్లా, వాకిలా, నీతి వాక్యాలు చెప్పడమే పని వాళ్ళకు.
మనకెక్కడ కుదురుతుంది? వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, చుట్టాలు, పెళ్ళిళ్ళు, సావులు, తద్దినాలు. ఇంకా మన కులంలోనైతే ఇంక ఇది లేకపోతే అసలు పొద్దే గడవదు. ఇలాగ మాట్లాడుకుంటారు. కాబట్టి ఎలా మాట్లాడుకున్నా, ఏం చేసినా పాపానికి శిక్ష తప్పదు. రోగాలు ఎందుకు వస్తున్నాయి? బాధలు ఎందుకు వస్తున్నాయి? పీడలు ఎందుకు వస్తున్నాయి? సైకోలు, సైడిస్టులు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎందుకు వస్తున్నారు? ఆలోచించండి. మీ జీవితాల్లో దుఃఖాలు ఎక్కువ ఉన్నాయా? కష్టాలు ఎక్కువ ఉన్నాయి? ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరు పగబడుతున్నారు? ఎవరు కుట్రలు చేస్తున్నారు? ఎవరు చేయట్లేదు. నీ మీద నువ్వే పగబడుతున్నావు, నీ మీద నువ్వే కుట్రలు చేసుకుంటున్నావు, నీ నాశనానికి నువ్వే దారులు వెతుక్కుంటున్నావు. చాలామంది ఈ పిరమిడ్లోకి వచ్చేసి మాంసాహారం మానేశారు, ధ్యానం చేస్తున్నారు. వాళ్ళని అడిగాను నేను, చెప్తున్నారు వాళ్ళు మానేసిన తర్వాత మా జీవితంలో చాలా శాంతి దొరికింది స్వామీజీ, ధ్యానం చేసుకోవడం వల్ల మానసికంగా కూడా దృఢంగా ఉన్నాము, కష్టాలకు బెదరడం లేదు, కృంగిపోవడం లేదు అని చెప్తున్నారు వాళ్ళు. ధ్యానం లేదు, ఆహారంలో మార్పు లేదు, ఏదీ లేదు. బెల్లం కొట్టిన రాయిలాగా, ఒక మొద్దులాగా, ఒక బండలాగా జీవితం అంతా అలాగే గడిపేస్తారా? గడిపి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? ఒక ఆరోగ్యం ఉండదు, శాంతి ఉండదు, కుటుంబంలో సామరస్యం ఉండదు. ఎందుకు జీవితం? కాబట్టి మార్చుకోండి, తెలుసుకోండి, జీవితాలను చక్కదిద్దుకోండి. ఎవరు ఇంటింటికి వచ్చి మనిషికి వచ్చి ఎవరు చెప్పరమ్మా. సొంత తల్లి తండ్రి కూడా ఇప్పుడు వాళ్ళకు కూడా చెప్పే ఓపిక పోయింది. చెప్పినా కూడా రోజు సోదేమిటి అంటారు, ఇంకా ఎందుకు చెప్తారు? కాబట్టి పాఠశాలలో టీచర్లు, లెక్చరర్లు వాళ్ళు కూడా ఏమీ చెప్పట్లేదు. ఇప్పుడు పాఠం చెప్పడం తప్ప ఇంకేం చెప్పట్లేదు. గుణపాఠం అసలు చెప్పట్లేదు. ఎందుకంటే లేనిపోని సమస్యలు ఎందుకు చెప్పడం? స్వామీజీ ఎందుకు చెప్పాడు ఇట్లా? ఏమైంది? వారానికి ఒక్కరోజు తింటే ఏమైంది? ఆయన ఏమైనా తెచ్చిచ్చాడా? మేము కష్టపడి సంపాదించుకున్నాం, వండుకున్నాం, తిన్నాం, ఆయనదేం పోయింది అని కూడా మెటికలు విరిచేవాళ్ళు ఉన్నారు లోకల్లో. రకరకాలు ఉన్నారు మనుషులు. అందుకే ఎందుకు నిజాలు చెప్పడం? కానీ చెప్పక తప్పదు. కాబట్టి దయచేసి మీరు మారండి, మారే ప్రయత్నం చేయండి. బాగా కష్టాలు వచ్చాక, ఇబ్బందులు వచ్చాక, అడ్డం పడ్డాక డాక్టర్ చెప్పారు. ఎవరు చెప్పినా మారరు. కానీ ఆ డాక్టర్ ఉన్నాడు, ఆయన చెప్తే వద్దన్నాడండి డాక్టర్ గారు, మానేశాను. ఆ డాక్టర్ వద్దంటే అవునండి తప్పకుండా మానేయమన్నాడు, లేకపోతే క్యాన్సర్ బాగా పెరుగుతుందన్న. డాక్టర్ చెప్పాలి. డాక్టరే గురువు, డాక్టరే దేవుడు, డాక్టరే ధర్మము. గురువులు సర్వసంగ పరిత్యాగులైన గురువుల మాటకు మాత్రము హిందువులు విలువ ఇవ్వరు. ఇది పరిస్థితి. అయినా కూడా మనం చెప్పాల్సిందే, మనకు ధర్మ మార్గంలో ఉన్నాం కాబట్టి గ్రహించుకొని తొందరగా మార్పు తెచ్చుకొని జీవితాలను చక్కదిద్దుకోండి. ఆయురారోగ్యాలతో, శాంతి సౌభాగ్యాలతో విలసిల్లండి. ధర్మం అంటే ఒకటే, గుర్తుపెట్టుకోండి. చాలా చెప్పారు ధర్మ నిర్వచనాలు. శృతి స్మృతి సదాచార స్వస్య చ ప్రియమాత్మనః ఏతత్ చతుర్విధం ప్రాహు సాక్షాత్ ధర్మస్య లక్షణం అని మనుస్మృతి చెప్తోంది. ఇక వీటి వివరణలు చెప్పాలంటే చాలా ఉన్నాయి. అలాగే మనకు ఛాందోగ్య ఉపనిషత్తు కూడా ధర్మం గురించి చెప్తోంది. త్రయో ధర్మస్కందాః యజ్ఞోధ్యయనం దానమితి ప్రథమః, తప ఇతి ద్వితీయః, బ్రహ్మచారి ఆచార్య కులవాసి ఇది తృతీయః. ఇక మీరందరూ విన్నది తెలిసింది, ధర్మో రక్షతి రక్షిత అందరికీ తెలుసు. తిరుపతి టిటిడి, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ స్లోగన్, వాళ్ళ ఆధికారికమైన వాక్యం ఇది. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని రక్షిస్తే అది రక్షిస్తుంది. నువ్వు కంచెను, పొలం చుట్టూ కంచె వేస్తే ఆ కంచెను నువ్వు రక్షిస్తే ఆ కంచె నీ పొలాన్ని రక్షిస్తుంది. అంతే. నువ్వు ధర్మాన్ని రక్షించకుండా పోలీసులు వచ్చి రక్షిస్తారు, పలానా పార్టీ వాళ్ళు వచ్చి రక్షిస్తారు, మా ఈ సర్పంచ్ చూసుకుంటాడు, నా పెద్ద కొడుకు చూసుకుంటాడు, ఇంకోటి పుల్లయ్య చూసుకుంటాడు, మల్లయ్య చూసుకుంటాడు అని ఆశలు పెట్టుకొని కూర్చున్నారు చాలామంది. ఎవరు రక్షించడమ్మా? సమయానికి నీ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. నీ ధర్మమే అదృశ్యంగా నీ వెంట ఉంటుంది, మనిషి వెంట. కాబట్టి మరి గృహస్థుల ధర్మము, సన్యాసుల ధర్మము, వానప్రస్థుల ధర్మము, మహిళా ధర్మము, పురుష ధర్మము, అనేక ధర్మాలు ఉన్నాయి. సామాన్య ధర్మం అన్నారు, విశేష ధర్మం అన్నారు, ఆపద్ధర్మం అని కూడా చెప్పారు.
ఇంకా వీటన్నిటి గురించి నేను ఒక గంట సేపు చెప్దాం అనుకున్నా, కానీ ఇక మనకి ఇక్కడ ఆలస్యమైంది కాబట్టి మళ్ళీ ఎప్పుడైనా దేవుడు దయతలిస్తే మీరు కూడా మళ్ళీ పిలిస్తే అప్పుడు ఇంకా అనేక విషయాలు ఉన్నాయి మనం తెలుసుకోవాల్సింది. మరి మీరు గ్రామస్తులంతా అనుకొని స్వామివారికి చెప్తే మళ్ళీ మేము చెప్పడానికి ఎప్పుడు సిద్ధమే. కోకిల పాడడానికి ఎప్పుడూ భయపడదు, వెనకంజ వేయదు. పాడడానికే ఉన్నది కోకిలమ్మ, మేము చెప్పడానికే ఉన్నాం. కాబట్టి విని 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 బుద్ధి శుద్ధి అయ్యి ఎప్పుడో ఒకప్పుడు మార్పు రాకపోదు. కాబట్టి మీరందరూ కూడా ధర్మము యొక్క నిర్వచనం కఠినం కాదు, గుర్తు పెట్టుకోండి. నీకు ఇతరులు ఏది చేయకూడదని కోరుకుంటావో అది నీవు ఇతరులకు, అంటే మనుషులే కాదు ఏ ప్రాణికి కూడా మనం చేయకూడదు. మీరు కుక్కలు పిల్లలు చూడండి, వాటిని తిట్టితే దూరంగా వెళ్ళిపోతాయి. కొట్టడం పక్కన పెట్టండి, తిడితే కూడా అవి తెలుసుకుంటాయి. పా అతనికి అనండి, కుక్క వెళ్ళిపోతుంది. మనుషులు ఇంకా అంతకంటే తొందరగా స్పందిస్తారు. మనం తిట్టాల్సిన పని కూడా లేదు, మన చేష్టలతోటే ఇష్టం ఉందా ఇష్టం లేదా అన్నీ తెలిసిపోతాయి. తింటావా, తిందావా, తింటే బాగుంటుంది, కొంచెం తినరాదు అంటే వీడికి తినడం ఇష్టం లేదు, ఏదో మాట వరుసకు అంటున్నాడు అని తెలిసిపోతుంది మనకు. కాబట్టి మనుషులు ఇంకా సూక్ష్మంగా తెలుసుకోగలుగుతారు. మీరందరూ కూడా మనుషులే కాబట్టి, మేము కూడా మనుషులమే కాబట్టి మరి తెలుసుకోండి, బుద్ధికి పదును పెట్టండి, జీవితాలను మార్చుకోండి. ఓం నమస్తే.